హలో అండి, అందరికీ నమస్తే. ఇది చూడండి, స్నేక్ ప్లాంట్స్ అండి. ఇది మనం రెండు నాటినా కూడా నిండుకు అయిపోతాయండి ఇవి. చూడండి ఇలా, ఇది ప్యూర్ ఎయిర్ ఫైర్ కాబట్టి మనం ఇండోర్ ప్లాంట్గా వేసుకుంటే బాగుంటుందండి. కాకపోతే ఇక్కడ దుబాయ్ ఎండలకు వైట్ పడిపోతుంది. మామూలుగా అయితే ఇది పచ్చగా ఉంటుందన్నమాట. దుబాయ్ ఎండలకు అంత వైట్ తిరిగిపోయింది. వింటర్ పూర్తిగా వచ్చిందంటే చక్కగా అన్ని గ్రీన్ ఈ కలర్లో వచ్చేస్తాయండి. ఇవి అన్నీ ఈ గ్రీన్ కలర్లో వచ్చేస్తుంది అనమాట పూర్తిగా. దీనికి మెయింటెనెన్స్ తక్కువ అండి. ఎయిర్ ప్యూరిఫై చేస్తుంది కాబట్టి చాలా మంచి ప్లాంట్ ఇది, స్నేక్ ప్లాంట్. మెయింటెనెన్స్ తక్కువ. వీక్లీ వన్స్ ఒక నేల తడిచినట్టు, భూమి తడిచినట్టు వాటర్ ఇచ్చేస్తే సరిపోతుందండి. ఇది ఇదిగోండి, ఇది కూడా తులసి ఎయిర్ ప్యూరిఫై అని. ఇది హెర్బల్ కాబట్టి ఇది కట్టింగ్ చేసి ప్రూనింగ్ చేస్తూ ఉంటే ఇలా చక్కగా బుషెస్ లాగా పెరుగుతాయండి. ఇవన్నీ చూడండి, ఇది ఇవంతా చూడండి. ఇవి కూడా అంతే, బుషెస్ లాగా పెడతాయండి ఇవి. చూడండి, ఇలా కట్టింగ్ చేసి పెట్టేస్తారన్నమాట. డిజైనింగ్ కటింగ్తో వస్తుంది. ఈ ప్లాంట్ పేరేమో నాకు తెలియదు, కానీ ఇది ఒట్టి ఆకులే ఉంటుంది. ఇది షో ప్లాంట్ అనుకుంటా. చూడండి, ఇలా కట్టింగ్ చేసేస్తారు. కట్టింగ్ చేసి ఇలా వదిలేస్తే చూడటానికి చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇంటి ముందర. చూడండి, ఈ ప్లాంట్ కూడా ఇలా. ఇది ఎయిర్ ప్యూరిఫై ఉందో లేదో తెలియదు, కానీ షోప్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇది ఇలాగా డిజైన్గా కట్ చేసేస్తాను అన్నమాట. చూడండి, ఈ ప్లాంట్ కూడా ఇలాగే ఇంటి ముందర ఇలా షోగా కట్ చేస్తారు. ఇంకా ప్రూనింగ్ చేయాల్సి ఉంది. కట్ చేసినారంటే ఈ విధంగా వస్తాయన్నమాట. ఇవి ఎల్లో ఫ్లవర్స్ అండి. ఇవి ఎక్కువగా పూలు పూస్తాయి. ఇవి కూడా